హలో ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టుల వివరాల గురించి మాట్లాడుకుందాం. ఈ నోటిఫికేషన్ అనేది 2025 ఏప్రిల్ ఆర్ మేలో వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వస్తుంది నోటిఫికేషన్. సో ఇప్పుడు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి మెన్ అవసరం అనేది చాలా ఉంది. ప్రతి ఏరియాలో అంటే బెటాలియన్ కానీ ఏఆర్ అండ్ సివిల్ వీటికి సంబంధించిన వివరాలు మాట్లాడుకుందాం. మొత్తం 10,000 ప్లస్ నోటిఫికేషన్ 10,000 పైగానే వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో వివిధ రకాల కానిస్టేబుల్ గమనిస్తే సివిల్ కానిస్టేబుల్ అండ్ ఏఆర్, అలానే ఎస్ఏఆర్, సిపిఎల్, బెటాలియన్ అండ్ ఎస్పిఎఫ్, ఫైర్, ఇవన్నీ ఫైర్తో పాటు వార్డెన్, జైల్ వార్డెన్, ఇవన్నీ మనకు పీసీలో నోటిఫికేషన్లో భాగంగానే వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటితో పాటు ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ఈసారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ఈ నోటిఫికేషన్లోనే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సపరేట్ రిక్రూట్మెంట్ లెక్క కాకుండా పోలీస్ దాంట్లోనే దాన్ని కూడా కలిపే అవకాశం ఉంటుంది. సో వివరాలకు గమనిస్తే ఇప్పుడు లాస్ట్ టైం నోటిఫికేషన్లో చాలా వరకు బ్యాక్లాగ్ పోస్టులు మిగిలి ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్ పోస్టుల తర్వాత రిటైర్మెంట్స్ అయినాయి. చాలా వరకు రిటైర్మెంట్స్ 3,000 ప్లస్ పోస్టులు రిటైర్మెంట్కి సంబంధించినవి. నెక్స్ట్ అలానే కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్కు ప్రమోషన్ అయిన వాళ్ళు, వాటికి సంబంధించి. నెక్స్ట్ కన్వర్షన్లు. సో ఏఆర్ నుంచి సివిల్కి కన్వర్షన్లే దగ్గర 3,000 అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఇవి కూడా బ్యాక్లాగ్గానే ఉంటాయి, అంటే ఖాళీ ఉంటాయి కదా. సో ఆ ఖాళీలను కూడా నింపేస్తారు. సో పోస్టులు కానిస్టేబుల్కు సంబంధించినవి అయితే దగ్గర 20,000 పైన అవసరం ఉంది. కానీ అంత పెద్ద నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనకు ట్రైనింగ్కి సంబంధించిన ఫెసిలిటీ మన తెలంగాణలో అంత లేదు. సో లాస్ట్ టైం లాగానే ఒక 12,000 వరకు కానిస్టేబుల్ సంబంధించిన సివిల్, ఏఆర్ అండ్ టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్ తక్కువ ఉంటాయి. అండ్ అలానే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఒకసారి గమనిస్తే ఈసారి భారీ నోటిఫికేషన్ వచ్చింది కదా, అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ 2022లో. సో ఇప్పుడు అన్ని పోస్టులు ఉంటాయంటే లాస్ట్ టైం జరిగిన నోటిఫికేషన్లో ఉన్న క్యాండిడేట్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మొన్న గ్రూప్ 4 వచ్చాయి కదా, గ్రూప్ 4లో దగ్గర 256 మెంబర్స్ అనేది గ్రూప్ 4కి వెళ్ళడం జరిగింది. వీటితో పాటు ఏమైనా బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే ఆ బ్యాక్లాగ్ పోస్టులు, ప్రమోషన్స్ వచ్చిన పోస్టులు, ఇవన్నీ కలుపుకొని దగ్గర 400 ఎక్సైజ్ కానిస్టేబులే 400 వచ్చే అవకాశం ఉంది. సో యావరేజ్గా మన పోలీస్కి సంబంధించి 9 to 10,000 వేకెన్సీస్ పోలీస్కి సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటు ఎక్సైజ్కి సంబంధించినవి 500, యావరేజ్గా 4 to 500. నెక్స్ట్ ఫైర్ కానిస్టేబుల్, జైల్ వార్డెన్, వీటితో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ఇవన్నీ కూడా పోలీస్ రిక్రూట్మెంట్లు భాగంగానే వస్తాయి. కాబట్టి దగ్గర 14,000 to 15,000 నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది అన్నీ కలుపుకొని. సో ఒకసారి గమనిస్తే ఈవెంట్స్ అనేది లాస్ట్ టైం 1,600 మీటర్స్ ఉందిగా, అవే ఉంచుతారా, చేంజ్ చేస్తారా అనేది నోటిఫికేషన్ వచ్చే వరకు మనకు తెలియదు. ఎవరైతే గ్రౌండ్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఈవెంట్స్లో మ్యాక్సిమం, ఇప్పుడు లాస్ట్ టైం గురించి చెప్తున్నాను, 80 మార్క్స్ ప్లస్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ ఉంటుంది. ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటాయి. సో దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టొద్దు. అంటే చాలామంది గ్రౌండ్ని నెగ్లెక్ట్ చేసి రీడింగ్ మీద పెట్టిన వాళ్ళు లాస్ట్ టైం నష్టపోయారు. అలానే గ్రౌండ్లో 80-85 వచ్చిన వాళ్ళు కూడా సో జాబ్ ఎలాగో వస్తుందని సబ్జెక్టులను నెగ్లెక్ట్ చేస్తే కనీసం క్వాలిఫై కాని క్యాండిడేట్స్ కూడా చాలామంది ఉన్నారు ఎగ్జామ్లో. సో అన్నిటిని యావరేజ్గా చేసుకుంటూ మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. అలానే నెక్స్ట్ గ్రౌండ్కు సంబంధించి మీరు ఎవరైతే నేను సబ్జెక్ట్ పరంగా కొంచెం అంత ఎఫర్ట్ పెట్టలేను అనుకునే వాళ్ళు గ్రౌండ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి. గ్రౌండ్లో కూడా అన్ని ఈవెంట్స్కి సంబంధించి అండ్ రన్నింగ్కి సంబంధించి ఈసారి అయితే లాంగ్ జంప్, షార్ట్ పుట్కు ఎలాంటి మార్క్స్ లేవు కాబట్టి అవి క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో ఒకవేళ వాటికి మార్క్స్ పెడితే మాత్రం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాటి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి. సో కానిస్టేబుల్కు సంబంధించి నోటిఫికేషన్లో భారీ నోటిఫికేషన్ అనేది ఈ 2025లో వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఎవరైనా ఎక్సైజ్ మీద స్పెషల్గా ఎక్సైజ్ కోసమే ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. 130 ప్లస్ వస్తేనే ఎక్సైజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈసారి ఇంకా కట్ ఆఫ్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఎక్సైజ్ అండ్ ఫైర్కి ఎక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంకా సిలబస్ గమనిస్తే జనరల్గా లాస్ట్ టైం ఉన్న సిలబసే ఉంటుంది. జనరల్ స్టడీస్, ఇంగ్లీషు, యాప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ, జనరల్ సబ్జెక్ట్ అన్నీ 10 to 15. అంటే వెయిటేజ్ అనేది పర్టికులర్గా చెప్పలేం. ఒక్కొక్క నోటిఫికేషన్లో వెయిటేజ్ మార్క్స్ అనేవి డిఫరెంట్గా మారుతున్నాయి. కాబట్టి అన్ని సబ్జెక్టులని కవర్ చేసుకుంటూ వెళ్తే మంచిది.
సో ఎవరైనా నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అయిదాం అనుకునే వాళ్ళు ఉంటే సో వాళ్ళు ఇంతకుముందు లెక్క లాస్ట్ టైం నోటిఫికేషన్ లెక్క ఎక్కువ టైం కూడా ఇవ్వకపోవచ్చు. వితిన్ 1 ఇయర్లో నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ప్రిలిమినరీ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 2 మంత్స్ ఆ 3 మంత్స్లో ప్రిలిమినరీ పెట్టేస్తారు. ప్రిలిమినరీ తర్వాత ఒక 45 to 50 డేస్ గ్యాప్లో ఈవెంట్స్ పెట్టే అవకాశం ఉంది. సో 1 ఇయర్లో మీరు ట్రైనింగ్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. అంటే లాస్ట్ టైం గవర్నమెంట్ వేరు, ఇప్పుడు గవర్నమెంట్ వేరు కాబట్టి అప్పుడు జరిగిన లేట్ని ఇప్పుడు అధిగమించే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది ఫస్ట్ సబ్జెక్టులన్నీ కంప్లీట్ చేసుకోండి ఒకసారి. తర్వాత గ్రౌండ్ వెళ్ళని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి, వెళ్ళే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా కానిస్టేబుల్కు సంబంధించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ పీడిఎఫ్ అనేది లాస్ట్ టైం నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తాను. దాన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.